పెదవేగి ఆయిల్ ఫెడ్ మిల్లు ప్రైవేటీకరణ. చంద్రబాబుకి ప్రైవేటీకరణ మీద ఉన్న మోజు ఇంకా తగ్గినట్లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన తొలిసారి సీఎం అయినప్పుడే ఆజాంజాహి స్పిన్నింగ్ మిల్లు, నిజాం షుగర్సు ఇలాంటి చాలా చాలా విలువైనటువంటి భారీ పరిశ్రమలను కూడా కారు చౌకగా తమకు కావలసినటువంటి వాళ్ళకే కట్టబెట్టేశారు. తద్వారా ప్రైవేటీకరణ పేరుతో తన మనుషులకి భారీగా లాభాలు చేకూర్చే ప్రయత్నం చంద్రబాబు 25 ఏళ్లగా సాగిస్తూనే వస్తున్నారు. ఇప్పటికి కూడా అది నడుస్తుంది. ఇప్పుడు పెదవేగిలో ఆయిల్ ఫామ్ మిల్లు ఉంది. ప్రభుత్వ రంగంలో అది ఉంటుంది. ఆదాయం ఉన్నా నిర్వహణ లేదు. పెదవేగి మిల్లు ద్వారా నెలకు 70 నుంచి 80 లక్షల ఆదాయం వస్తుంది. కానీ ఆదాయం వస్తున్నప్పుడు కూడా దాన్ని మెయింటెనెన్స్కి అవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా ఆ ఆదాయాన్ని పక్కదారి పట్టించి ఇప్పుడు మొత్తం మిల్లునే ప్రైవేటు పరం చేసి కారు చౌకగా ప్రైవేటు వాళ్ళకి అప్పగించి అక్కడ ఆయిల్ ఫామ్ ధరలకి గ్యారంటీ లేకుండా చేసే ప్రయత్నానికి చంద్రబాబు ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడు అది ప్రభుత్వంలో కోఆపరేటివ్ సెక్టార్లో ఉంటుంది కాబట్టి రైతులకి కొంత గిట్టుబాటు ధర దక్కుతుంది. వన్స్ అక్కడ ఈ ఫ్యాక్టరీ ప్రైవేటు వాళ్ళ చేతుల్లోకి నెడితే ప్రైవేటు వాళ్ళు ఎంత రేటు పెడితే అంతే. ఆయిల్ పామ్ రైతులు ఇప్పటికే 22,000 23,000కి అమ్ముకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు 18,000 19,000 రావడం గగనంగా మారుతుంది. అలాంటిది ఇప్పుడు మొత్తం ఈ ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి పెదవేగి ఆయిల్ ఫామ్ కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేసేస్తే ఇక రైతులు కంపెనీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిందే. మనం చూసాం కదా, షుగర్ ఫ్యాక్టరీలు కోఆపరేటివ్ సెక్టార్లో ఉన్నంతకాలం సక్సెస్ఫుల్గా నడిచాయి. ప్రైవేటు పరం చేసి ప్రైవేటు వాళ్ళకి ఇచ్చిన తర్వాత రైతులకి ఎలా వేధించాయో చివరికి ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీలు అన్నీ ఎక్కడికి వెళ్ళాయో మనం చూస్తాం. ఇప్పుడు మళ్ళీ ఈ పెదవేగి ఆయిల్ ఫామ్ కర్మాగారం కూడా అదే దిశలో ఆందోళనలో ఆయిల్ ఫామ్ రైతులు న్యాయం చేయాలని ప్రజాప్రతినిధులకు లేఖలు. అయినా ప్రజాప్రతినిధులకు పడుతుందా? చంద్రబాబు ఈ మొత్తం ప్రైవేటు పరం చేసి తనకు కావాల్సిన వాళ్ళకు అమ్ముకునేటువంటి దిశలో ఉన్నప్పుడు అక్కడ ఏలూరు నాయకులు దీన్ని ఏమన్నా కాపాడగలరా? చూద్దాం. ఎందుకంటే చాలా విలువైనటువంటి కర్మాగారం, చాలా ముఖ్యమైనటువంటి ఫ్యాక్టరీ, ఆయిల్ పామ్ రైతులకు అండగా ఉంటున్నటువంటి ఫ్యాక్టరీ. ఇలాంటి ఫ్యాక్టరీ లేకపోతే ఇవి కూడా ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే ప్రైవేటు వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా మారుతుంది. ఇలాంటి 1-2 కంపెనీలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దానికి తగ్గట్టుగా రేటు నిర్ణయిస్తుంది కాబట్టి మిగిలినటువంటి ప్రైవేటు వాళ్ళు కూడా దానికి అనుగుణంగా రేటు ఇవ్వాల్సి వస్తుంది. అది రైతులకి ఏదో మేరకు ఊరట ఉపశమనం అవుతుంది. ఇప్పుడు అసలు ఉన్న కంపెనీలే మొత్తం మూసేస్తే మొత్తం ప్రైవేటు వాళ్ళ చేతుల్లో అయితే వాళ్ళంతా ఒక సిండికేట్గా మారిపోతే ఇక రైతు నెత్తిన తడుగుడ్డేసుకోవాల్సిందే. అలాంటి పరిస్థితిని ఇప్పుడు చంద్రబాబు తీసుకొస్తున్నారు. రైతులకి పూర్తిగా దగా చేసే ప్రయత్నం చేస్తున్నారు.